హలో నమస్తే, వెల్కమ్ టు మెగా9 బాక్స్ ఆఫీస్. నేను మీ సింధు. నేచురల్ స్టార్ నానికి సారీ చెప్పిన సూర్య అనగానే హీరో సూర్య అనుకుంటే తప్పులో కాలేసినట్టే. మరి ఎవరంటారా? ఎస్జే సూర్య. అవును, ఎస్జే సూర్య సోషల్ మీడియా వేదికగా నానికి సారీ చెప్పాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ నానికి సూర్య ఎందుకు సారీ చెప్పాడు, అసలు ఏమైంది అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఎస్జే సూర్య ఆ తర్వాత యాక్టర్గా మారిన విషయం తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా తనదైన స్టైల్లో నటిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే, ట్విట్టర్ ద్వారా నేచురల్ స్టార్ నానికి సారీ చెబుతూనే ఆకాశానికి ఎత్తేశాడు. ఓవైపు తెలుగు, మరోవైపు తమిళ్లో సినిమాలు చేస్తున్న సూర్య నాని నటించిన సరిపోదా శనివారం సినిమాలో వావ్ అనిపించేలా విలనిజం చూపించాడు. అవినీతిపరుడైన పోలీస్ అధికారి పాత్రలో అందరినీ భయపెట్టాడు. ఈ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ పాత్రకు గాను గొప్ప గుర్తింపు లభించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ సహాయ నటుడిగా ఎస్జే సూర్యను ఎంపిక చేశారు. ఎస్జే సూర్యకు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు వచ్చినందుకు గాను నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశాడు. మీరు ఈ సినిమాకి సహాయ నటుడు మాత్రమే కాదు, మీరు అన్ని. ఈ అవార్డుకు మీరు అన్ని విధాల అర్హులు అంటూ సూర్యపై ప్రశంసలు కురిపించారు నాని. అయితే ఆ టైంలో సినిమా పనుల్లో బిజీగా ఉన్న సూర్య థ్యాంక్స్ అంటూ ఒక్క ముక్కలో రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత ఇలా ఒక్క ముక్కలో చెప్పడం సరైన పద్ధతి కాదని రియలైజ్ అయిన సూర్య నానికి సారీ చెబుతూ మరో ట్వీట్ చేశారు. మై డియర్ నేచురల్ స్టార్ నాని అంటూ ట్వీట్ మొదలుపెట్టిన సూర్య తనని క్షమించాల్సిందిగా నానిని కోరారు. షూటింగ్లో బిజీగా ఉండడం వలన అభినందనలపై సరిగ్గా స్పందించలేకపోయాను అంటూ స్పందించారు. మీకు కేవలం థ్యాంక్స్ అంటూ చెప్పడం సరికాదని, మీరు దర్శకుడు వివేక్ సపోర్ట్ చేయకపోతే ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదన్నారు. నాని తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా హీరోనే. మీరు అభినందనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు సూర్య. అయితే సూర్య చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సూర్య ఇలా స్పందించడం గురించి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక నాని సినిమాల విషయానికి వస్తే, శ్రీకాంత్ ఓదెలతో పారడైజ్ మూవీ చేస్తున్నాడు. ఇందులో నానిని ఇంతవరకు ఎవరు చూపించని విధంగా చూపించబోతున్నాడు. ఈ మూవీతో నాని మరో బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమే టాక్ వినిపిస్తోంది.